హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఒక సీక్రెట్ గుంటూరు టమాటా రసం ఎలా తయారు చేయాలో నేర్పిస్తున్నానండి. ఇది మా అత్తయ్య నాకు నేర్పించిన రెసిపీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ ఇది ముందు మన ఛానల్లో ఉంది 6 years బ్యాక్. మళ్ళీ మంచి క్వాలిటీతో నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. కూరకు కానీ ఫ్రైకి కానీ భలే మంచి కాంబినేషన్ అనమాట. మరి ఈ రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇలాంటి సీక్రెట్ రెసిపీస్ కోసం మా అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం రసం పొడి రెడీ చేసుకోవాలి. దానికోసం 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిరపకాయలు వేసి డ్రై రోస్ట్ చేయాలి. ఒక 2 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేయాలి. అవి కొంచెం వేగిన తర్వాత అందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే ఒక 20 వరకు మిరియాలు వేయాలి. వీటిని కూడా ఒక 2 నిమిషాలు అలా వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టాలి. చల్లారిన ఈ పొడిని మెత్తగా గ్రైండ్ చేయాలి. చూసారు కదా, ఇలా బరగ్గా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు అందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట, 1 ఉల్లిపాయ, 1 టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. యాక్చువల్గా ఈ పొడిలో ఎవరు వేయరు కదా, మా అత్తయ్య వేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక లోతుగా ఉన్న గిన్నెలో 1.5 లీటర్ల నీళ్ళు తీసుకున్నాను. అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఈ విధంగా మెదుపుకొని వేసుకోవాలి. అంటే రసం రావడం కోసం అనమాట. అందులో చిన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలు కూడా వేసాను. రసంలో టమాటాలు పండినవి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు రసాన్ని, చింతపండుని ఇలా బాగా మెదుపుకోవాలి. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న రసాన్ని పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 10-15 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. అందులోనే 2-3 రెబ్బల కరివేపాకు వేయాలి. కరివేపాకు మంచి స్మెల్ వస్తుంది కదా, బాగా వేసి ఇలా ఒకసారి కదిపి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించాలి. దాదాపు 10 నిమిషాలు అయిన తర్వాత ఇలా రోలింగ్ బాయిల్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా మసాలా పేస్ట్ వేయాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత మరొక 10 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించాలి. ఈ టమాటాలు మెత్తబడాలన్నమాట. ఇప్పుడు ఇంకొక సీక్రెట్, 1 టీ స్పూన్ పంచదార వేయాలి. ఇది ఆప్షనల్ అండి. పంచదార వేస్తే చారు కానీ పప్పుచారు కానీ మరింత టేస్ట్గా ఉంటాయన్నమాట. మీకు ఇష్టం లేకపోతే వేయాల్సిన అవసరం లేదు. మొత్తం 20 నిమిషాల వరకు ఈ చారుని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఆఖరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2-3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు అవన్నీ అనమాట. మన పోపు సామాన్లు అన్నీ వేసుకోవాలి. అందులో ఒక 2 రెబ్బల కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి పోపు చక్కగా వేగాలి. పోపు వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకొని ఈ పోపుని చారులో పోసుకోవాలి. చూసారు కదా, చారు పోపు వేస్తే ఇలా సౌండ్ రావాలన్నమాట. అప్పుడు మీరు పర్ఫెక్ట్గా చేసినట్టు. సో ఫ్రెండ్స్, ఈ రసం చాలా టేస్టీగా ఉంటుందండి. వెజిటేరియన్స్ అయితే ఆలూ ఫ్రైకి, నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ ఫ్రైకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ సీక్రెట్ గుంటూరు రసాన్ని మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. మరికొన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.